Hi guys, welcome to Crick Chat with Venkatesh. It was సేమ్ ఓల్డ్ స్టోరీ ఇండియన్ బ్యాటింగ్ సంబంధించి. ఫస్ట్ ఇన్నింగ్స్లో లాగానే ఒక్కరు బాగా బ్యాటింగ్ చేయడం, మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తేయడం సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రిపీట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడు. మిగతా ఎవ్వరు కూడా అతనికి ప్రాపర్ సపోర్ట్ అందించలేదు, మేబీ ఎక్సెప్ట్ అక్షర్ పటేల్. దాంతో ఏంటంటే మ్యాచ్ ఈజ్ టెంటలైజింగ్లీ పాయిజ్డ్. ఫోర్త్ డే రోజున రిజల్ట్ వస్తుంది. అది ఇండియా పక్షంలో రావచ్చు, ఇంగ్లాండ్ పక్షంలో రావచ్చు కాదు. బట్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఐఎమ్ స్టికింగ్ మై నెక్ అవుట్ అండ్ సేయింగ్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు విన్ దిస్. ఇండియా గెలుస్తుంది మ్యాచ్. బట్ ఆ గెలుపులో అంత హ్యాపీనెస్ ఉండే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే ఇండియా సెకండ్ డే రోజున మ్యాచ్ మీద సాధించిన పట్టుని థర్డ్ డే రోజు కాస్త సడలించిందనే మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఇంకొక 50 runs మనం చేసి ఉండొచ్చు, ఈజీగా చేసి ఉండొచ్చు. ఇంగ్లాండ్ ముందు ఒక 399 టార్గెట్ పెట్టాం, బట్ ఈ షుడ్ హావ్ బిన్ 450 చేయగల అవకాశం ఉన్నా సరే, బికాస్ మన బ్యాట్స్మెన్ ఆడిన కొన్ని పోర్ షార్ట్ సెలెక్షన్లో చేసిన మిస్టేక్స్ వల్ల మనం 450 చేసి ఒక కమాండింగ్ పొజిషన్లో లేని పరిస్థితులు కనిపిస్తున్నాం. 399 క్యాన్ బి చేస్డ్ బై దిస్ టీమ్. ఈ టీం చేజ్ చేయగల కెపబిలిటీ ఉంది. వాళ్ళు ఆడే ఆ బ్యాస్ బాల్ అనండి, లేకపోతే ఈ టీమ్ కున్న ఆ రికార్డ్ ఫస్ట్ గతంలో కూడా చూసాం మనం. 2022లో ఎడ్జ్బాస్టన్లో వీళ్ళు 378 మనం ఫైనల్ టార్గెట్ సెట్ చేస్తే దాన్ని ఈజీగా చేజ్ చేశారు. ఆ కేపబిలిటీ ఈ టీంకి ఉంది, బట్ నాట్ ఇన్ ఇండియాలో అంత ఈజీ కాదు సార్. దానికంటే అసలు టార్గెట్ చేంజ్ చేయడం అవుతుందా లేదనేది మనం లాస్ట్లో చూద్దాం. ముందుగా ఇండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడదాం. చాలా వర్రీయింగ్గా ఉంది. ఈ ఫ్యాక్టర్ చాలా వర్రీయింగ్గా ఉంది. యంగ్స్టర్స్ అని మనం అనుకున్న యంగ్స్టర్స్ బాగా ఆడతారేమంటే యంగ్స్టర్స్ ఎవరు మనకి అంది రావట్లేదు. సో హోమ్ కండిషన్స్లో ఫ్లాట్ వికెట్స్లో కాస్తో కోస్తో టర్న్ అవుతున్న వికెట్ మీద కూడా మన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారు. దిస్ ఇస్ ఎ బిగ్ కాజ్ ఫర్ వరీ. మనం 28 ఫర్ నో లాస్తో స్టార్ట్ చేసాం థర్డ్ డే రోజు ఆట. మంచి బ్రహ్మాండమైన ఒక పాజిటివ్ ఇంటెంట్తో, పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేసాం. కానీ విత్ ఇన్ నో టైమ్ వీ బికేమ్ 30 for 2. ఇద్దరు ఓపెనర్స్ పేలింగ్కి వెళ్ళిపోయారు. దట్ గ్రేట్ మ్యాన్ లెజెండరీ ఆండర్సన్ ఇద్దరు ఓపెనర్స్ని వెనక్కి పంపించేశాడు. రోహిత్ శర్మని సెటప్ చేశాడు, బాల్ని లోపలికి తీసుకొచ్చాడు. 2-3 balls సడన్గా జస్ట్ అబౌట్ లిటిల్ షేప్ అవే ఫ్రమ్ ద లిటిల్ అవే స్వింగర్, చిన్నపాటి అవే మూమెంట్తో ఈ నాక్ డౌన్ రోహిత్ శర్మ ఆఫ్ స్టంప్. సో రోహిత్ శర్మ మరొక ఫెయిల్యూర్. రోహిత్ శర్మ రీసెంట్ ఫామ్ ఈజ్ ఎ బిగ్ కాజ్ ఫర్ కన్సర్న్. చాలా ఆందోళన కలిగిస్తుంది రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్. అండ్ యశస్వి జైస్వాల్ సో గుడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. ఇక్కడ ఒక మంచి బూమింగ్ డ్రైవ్ కోసం వెళ్ళాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, ఒక ఫుల్ లెంత్ డెలివరీని, అండ్ ఈ వాస్ కాట్ ఇన్ ద స్లిప్స్. సో 30 for 2 దగ్గర మనకు ఒక్కసారి ఏంటిది పరిస్థితి, మళ్ళీ హైదరాబాద్ సిచ్యుయేషన్ రిపీట్ అవుతుందా అని అనిపించింది. బట్ లక్కీలీ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్, 81 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్. శుభ్మన్ గిల్ ఈరోజు బ్యాటింగ్కి వస్తూ బోలెడంత లక్ మూట కట్టుకుని వచ్చాడు. నక్కను తొక్కొచ్చాడంటారు అట్లా, బోల్డంత లక్ మూట కట్టుకుని వచ్చాడు. అట్లీస్ట్ 3 times వుడ్ హావ్ బీన్ అవుట్. ఒక డిఆర్ఎస్ ప్లేయర్ అంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు, ఎల్బిడబ్ల్యూ. అది కనుక అది లుక్ ప్లమ్, కానీ చిన్న డీవియేషన్ ఉంది. ఆ డీవియేషన్ అతను కూడా గమనించలేదు. మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు. ఎందుకంటే ఈ కన్సల్టెడ్ ఈజ్ పార్ట్నర్. మీరు బ్యాట్ తగలేదు బ్యాట్స్మెన్కి చాలా సందర్భాల్లో 99 out of 100 times తెలుస్తుంది. తెలియని సందర్భం ఆ డీవియేషన్, బ్యాట్ తగిలిన ఆ ఫీలింగ్ అతను కలగలేదు. కానీ డిఆర్ఎస్కి వెళ్ళారు. లక్కీగా దేర్ వాజ్ ఎ ఫెయింటెస్ట్ ఆఫ్ ఎడ్జెస్, దానివల్ల సర్వ్ అయ్యాడు. మరొకసారి అంపైర్స్ కాల్తో సర్వ్ అయ్యాడు. అండ్ ఇంకో సందర్భంలో ఒక హాఫ్ ఛాన్స్ అనాలి, యాక్చువల్గా స్లిప్లో జో రూట్ వాజ్ స్టాండింగ్ ఎ లిటిల్ బిట్ వైడ్. అతను కనుక మామూలు నార్మల్ స్లిప్ పొజిషన్లో ఉంటే ఆ క్యాచ్ తీసుకున్నాడు. సో 3 lives లభించాయి అతనికి. యాక్చువల్గా అన్ని లైవ్స్ అని అనలేము మనం, కానీ 3 సార్లు అతను అవుట్ అయి ఉండాల్సింది. స్టార్టింగ్లో చాలా షేకీగా కనిపించాడు, టెంటేటివ్గా కనిపించాడు. బట్
పోను పోను కాన్ఫిడెన్స్ గెయిన్ చేశాడు అండ్ ఈ ప్లేడ్ సమ్ లవ్లీ షాట్స్ అండ్ శ్రేయస్ ఆర్ ఆల్సో లుక్ గుడ్. అది బెస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ ఇన్నింగ్స్. వాళ్ళిద్దరు ఆడిన పార్ట్నర్షిప్ 81 రన్స్ పార్ట్నర్షిప్ 111 దాకా తీసుకెళ్లారు. అప్పుడు ఏమనిపించింది అంటే ఇండియా చాలా కంఫర్టబుల్గా ఉంది, 450 మనం అనుకున్న 450 వచ్చేస్తుందిలే, వీళ్ళు కంఫర్టబుల్గా ఆడుతున్నారు. ఎందుకంటే ఆండర్సన్ ఫస్ట్ డే సెకండ్ డే రోజున 8 ఓవర్ల స్పెల్ వేసాడు, కానీ ఇక్కడ 4 ఓవర్లు వేసాడు. అతను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. అండ్ జో రూట్కి ఫీల్డింగ్ టైంలో ఫింగర్కి ఇంజరీ అయింది, రైట్ హ్యాండ్కి. సో అతను ఈ బోల్డ్ జస్ట్ 2 ఓవర్స్. సో మిగతా ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ బౌలర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు పెద్ద ఇబ్బంది పెట్టలేదు. సో ఇద్దరు కూడా దేవర్ క్రూజింగ్, చాలా హ్యాపీగా ముందుకెళ్తూ ఉన్నారు శ్రేయస్ అండ్ శుభ్మన్. ఆ స్టేజ్లో శ్రేయస్ సార్ వెంట్ ఫర్ ఎ బిగ్ హిట్. మామూలుగా నార్మల్గా నేలబారుగా ఆడొచ్చు కదా, ఒక పెద్ద ఏరియల్ రూట్ తెలిసి పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, మిస్ టైం అయింది. ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు వెనక్కి రన్ చేసుకుంటా బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయట్లేదు కానీ బ్యాటింగ్ ఫీల్డింగ్ అద్దరు కొట్టేస్తున్నాడు, క్యాప్టెన్సీ కూడా. బెన్ స్టోక్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గేమ్ బౌలింగ్ చేయట్లేదు బికాజ్ ఆఫ్ రీసెంట్గా నీ ఇంజరీ అయింది కాబట్టి, నీ సర్జరీ నుంచి వచ్చాడు కాబట్టి. బట్ హీ వాజ్ ఎక్సెప్షనల్ ఆన్ ది ఫీల్డ్ వన్స్ అగైన్. అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో శ్రేయస్ అయ్యర్ వన్స్ అగైన్ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. అక్కడ మన ఇన్నింగ్స్కి బ్రేక్స్ పడ్డాయి. అక్కడ ఇన్నింగ్స్ రజత్ పాటిదార్ కూడా మనకు పెద్ద కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. ఒక మంచి షాట్ కొట్టాడు, ఓకే, బట్ అతను కూడా టూ క్లోజ్ టు ద స్టంప్స్ ఒక కట్ షాట్ ప్రయత్నం చేసి ఈ వాజ్ కాట్ ఆఫ్ ఎన్ అండర్ ఎడ్జ్. అద్భుతమైన క్యాచ్, అది కూడా బై బెన్ ఫోక్స్ దిస్ టైమ్, నాట్ బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ది కీపర్. సో రజత్ పాటిదార్ ఈసారి పెద్దగా రన్స్ చేయలేకపోయాడు. సో 2 వికెట్లు వెంటనే పడ్డాయి. తర్వాత అక్షర్ పటేల్తో వన్స్ అగైన్ శుభ్మన్ గిల్ హ్యాడ్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ టైంలోనే తన సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సో చాలా రోజుల తర్వాత అతను సెంచరీ వచ్చింది, 300 ఇన్ ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచెస్. సో శుభ్మన్ గిల్ లుక్ వెరీ గుడ్. లేటర్ ఫేజ్లో చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు. ఆ క్లాస్ ఉంది అతనికి, ఆ గిఫ్ట్ ఆఫ్ టైమింగ్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఇనీషియల్గా స్ట్రగుల్ అయ్యాడు. బట్ సెంచరీ చేసిన తర్వాత అతను అవుట్ అయిన తీరు, ఎందుకంటే ఒక రివర్స్ స్వీప్ అటెంప్ట్ చేశాడు. రివర్స్ స్వీప్లో అతనికి పెద్దగా గతంలో మనం చూడలేదు రివర్స్ స్వీప్ ఆడగా. ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఎడాపెడా రివర్స్ స్వీప్లు కొట్టిన ఇంగ్లాండ్ వాళ్ళే ఈ పిచ్ మీద ఆ బౌన్స్ ఉంది కాబట్టి రివర్స్ స్వీప్ కొట్టడానికి ట్రై చేయలేదు. రివర్స్ స్వీప్ అటెంప్ట్ చేసి అవుట్ అయిపోయాడు. ఎందుకు అటెంప్ట్ చేయాలి? అది అనవసరం కదా. దెర్ వాజ్ నో నీడ్. ప్లెంటీ ఆఫ్ టైమ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఇంకా ఈ రోజు కాక ఇంకా 2 రోజులు ఆట మిగిలి ఉంది. ఎందుకు ఆడాలి? సెంచరీ అయిన తర్వాత అతని ప్రెజెన్స్ ఉంటే మనకి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం వచ్చిండేది. కానీ అతను ఏం చెప్పాడంటే మ్యాచ్ తర్వాత పాయింట్ ఫీల్డర్ని మూవ్ చేశాడు, అక్కడ నాది పర్సంటేజ్ షాట్ అన్నాడు. రివర్స్ స్వీప్ కెన్ నెవర్ బి ఏ పర్సంటేజ్ షాట్, నెవర్ బి ఏ పర్సంటేజ్ షాట్. అండ్ శుభ్మన్ గిల్ మస్ట్ హ్యావ్ లెర్న్డ్ దట్ ది హార్డ్ వే. కొన్నిసార్లు ఇలా జరిగితే ఆ గుణపాఠం తెలుస్తుంది. ఆ రివర్స్ స్వీప్ మనకు పంపవచ్చు. అలాగే శ్రేయస్ అయ్యర్ ఆడిన బ్యాట్ షాట్, ఇతను ఆడిన బ్యాట్ షాట్. బట్ అక్షర్ పటేల్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ, 45 చేశాడు, వాజ్ లుకింగ్ వెరీ గుడ్. అతనికి నెంబర్ 6లో ఆడే అవకాశం చాలా అరుదుగా వస్తుంది, దాన్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే అతనికి అవకాశం రేర్గా వస్తుంది, ఇప్పుడు జడేజా ఇంజర్డ్ అయినప్పుడు అతనికి ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం వస్తుంది, లేకపోతే ఇండియాలో ఆడే టెస్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం వస్తుంది. దాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసినప్పుడు అతను ఇంపార్టెంట్ డేంజరస్ క్రాలీ వికెట్ తీయడం, కానీ ఇక్కడ బ్యాటింగ్లో కూడా ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా అతను ఆడడం మనం చూసాం. 45 చేశాడు అతను. బట్ హీ వాజ్ కన్జ్యూమ్డ్ బై ది వికెట్. అతన్ని మనం అతను బ్లేమ్ చేయడానికి లేదు. బాల్ కొద్దిగా బ్లో అయింది, హీ వాజ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ. పిచ్ వేగరీస్కి అతను బలైపోయాడు. బట్ ఈ బ్యాటెడ్ వెరీ వెల్. అదొక మంచి పార్ట్నర్షిప్. ఆ తర్వాత మన ఇన్నింగ్స్లో నో పార్ట్నర్షిప్, నథింగ్. తర్వాత కేఎస్ భరత్ కూడా ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో అతను కూడా అవుట్ అయిపోయాడు. అశ్విన్ బ్యాటెడ్ వెల్, బట్ హీ వాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్. కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ బేసికలీ ఈజ్ అ బ్లాక్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఒక స్లాగ్ స్వీప్ కొట్టాలని ఎందుకు వచ్చిందో అతనికి ఒక థాట్. స్లాగ్ స్వీప్ కొట్టబోయే అతను కనుక అశ్విన్ కంపెనీ ఇచ్చుంటే, అశ్విన్ వాజ్ బ్యాటింగ్ వెల్, ఒక 6 కూడా కొట్టాడు, కానీ అతను కంపెనీ ఇవ్వాల్సింది ఇవ్వలేదు. బుమ్రా నిలబడ్డాడు చాలాసేపు, రన్స్ కొట్టకపోయినా అతను కూడా అవుట్ అయిపోయాడు. సో ఇండియా ఇన్నింగ్స్ మనం అనుకున్న దానికంటే తొందరగా ముగిసిపోయింది. మనం అనుకున్న ఆ మ్యాజికల్ ఫిగర్ ఆఫ్ 400 రానేలేదు. మ్యాజికల్ ఫిగర్ ఆఫ్ 398 దగ్గర ఇండియా ఇన్నింగ్స్ ముగిసిపోయింది. 255 మాత్రం చేయగలిగారు సెకండ్ ఇన్నింగ్స్లో.
ఇక్కడ మనం పూర్తిగా మన బ్యాట్స్మెన్ కూడా బ్లేమ్ చేయలేం. పిచ్లో కొద్దిగా ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఇంగ్లాండ్కి మరి ఆండర్సన్ మన బుమ్రా లాగా రివర్స్ స్వింగ్ చేయలేకపోయాడు ఓల్డ్ బాల్తో. అలాగే ఇంగ్లాండ్ స్పిన్నర్స్కి అంత గొప్పగా ఏం బౌలింగ్ వేస్తారని కాదు, కానీ రెహాన్ అహ్మద్ అండ్ హార్ట్లీ గాట్ 4 వికెట్స్, రెహాన్ గాట్ 3 వికెట్స్. వాళ్ళకి కొన్ని మ్యాజిక్ బాల్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా ఆ పిచ్ మీద. బౌన్స్ వల్ల అయితేనేమి, ఆ అకేషనల్ టర్న్, కొంత వేరియబుల్ బౌన్స్ వల్ల వికెట్ టేకింగ్ డెలివరీస్ వాళ్ళకి దొరుకుతున్నాయి. సో పిచ్ అంత ఈజీగా ఏమీ లేదు, సో మనం పూర్తిగా మన బ్యాట్స్మెన్ బ్లేమ్ చేయలేం, కానీ డెఫినెట్గా నేను చెప్పినట్టుగా శ్రేయస్ అయ్యర్ కానీ, శుభ్మన్ గిల్ కానీ, భరత్ అండ్ ఈవెన్ కుల్దీప్ యాదవ్ ప్లేడ్ సమ్ వెరీ వెరీ ఆర్డినరీ షాట్స్, ఆర్డినరీ బ్యాటింగ్ బై దెమ్. దానివల్ల మనం 398 మాత్రం 450 చేస్తుంటే ఖచ్చితంగా డ్రైవర్ సీట్లో ఉండాలి. ఇప్పటికీ మ్యాచ్ వైడ్ ఓపెన్గా కనిపిస్తుంది, కానీ కాదు, నేను చెప్తాను అది కూడా. ఇంగ్లాండ్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, ఎప్పటిలాగే వాళ్ళిద్దరు ఓపెనర్స్ దే వెంట్ బెర్జర్క్, బ్యాంగ్ బ్యాంగ్, మంచి జోరు మీద వాళ్ళు షాట్స్ కొట్టడం. నాకు బెన్ డకెట్ విషయంలో ఏమనిపిస్తుంది అంటే, అతను ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అన్నట్టుగా ఉంటాడు. ఎలాగోలాగా ఈ పిచ్ మీద ఎక్కువసేపు సర్వైవల్ కష్టంగా ఉంది అని బ్యాట్ ఎడాపెడా ఊపుతాడు అతను ఎందుకో. బౌలర్స్ కూడా అతనికి బౌలింగ్ వేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఎప్పుడొకప్పుడు మనకు వికెట్ ఇస్తాడు అన్నట్టుగా. సో చాలా ఛాన్సీగా ఆడతాడు. క్రాలీ వాజ్ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, బట్ బెన్ డకెట్ చాలా క్విక్గా 6 4s కొట్టాడు అండ్ డేంజరస్గా కనిపించాడు. బట్ అది ఎక్కువసేపు ఉండే అవకాశం లేదు అతని అగ్రెషన్. అండ్ అశ్విన్ తన ఫస్ట్ ఓవర్లోనే ఈ గాట్ హిమ్ వెరీ గుడ్గా క్యాచ్ బై భరత్. ఫుల్ లెంత్ ఫ్రంట్కి డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ పెట్టాడు భరత్. బ్యాటింగ్ విషయంలో మనకి ఏమైనా అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ హీ క్యాప్ట్ వికెట్స్ వెరీ వెల్ అలాంటి టఫ్ పిచ్ పైన. సో డకెట్ అవుట్ అయిపోయాడు. 67 for 1 ఇంగ్లాండ్ అట్ ది ఎండ్ ఆఫ్ డేస్ ప్లే. 14 ఓవర్స్లోనే ఎప్పటిలాగే చాలా ఫాస్ట్గా మోర్ దెన్ 4.5 runs per over వాళ్ళు క్విక్గా రన్స్ చేశారు. రెహాన్ అహ్మద్ కూడా చివరిలో నైట్ వాచ్మెన్ కూడా, అతను కూడా ఈ స్టార్టెడ్ ఛాన్సింగ్ ఇస్ ఆన్. బట్ ఎనీవే అంత కష్టమే, అంత ఈజీ కాదు 399 ఇండియన్ పిచెస్ మీద చేయడం. ఎందుకంటే ఇండియాలో 276 ఎంతో వెస్టిండీస్ వాళ్ళు ఒకసారి ఎన్నో సంవత్సరాల క్రితం చేంజ్ చేశారు. ఇంగ్లాండ్ అయితే 207 ఒకసారి సక్సెస్ఫుల్గా చేశారు 1972లో. ఐ థింక్ ఇంగ్లాండ్ 257 ఎంతో చేశారు వాళ్ళు 4th innings ఇండియాలో 257 మించి ఎప్పుడు కూడా వాళ్ళు 4th innings చేయలేదు. అవన్నీ ఓకే, స్టాట్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. ఎనీథింగ్ క్యాన్ బి చేజ్డ్ ఆన్ యువర్ డే. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫస్ట్ టైం. నేను ఒప్పుకుంటాను, ఈ ఇంగ్లాండ్ టీమ్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఇంగ్లాండ్ టీమ్. దే ఆల్వేస్ ప్లే దట్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. అంతా బాగానే ఉంది, బట్ స్టిల్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అశ్విన్, బుమ్రా వీళ్ళకి అగేన్స్ట్గా ఇవి చేయడం అంత ఈజీ ఏమీ కాదు. పర్టికులర్లీ బుమ్రా రివర్స్ స్వింగ్ ఎలా చేస్తాడో తెలుసు. నేను కానీ క్యాప్టెన్ అయితే రేపు ఫస్ట్ ఇమీడియట్గా బుమ్రాకి బౌలింగ్ ఇవ్వను. ఐ విల్ స్టార్ట్ విత్ స్పిన్నర్స్. లేకపోతే బుమ్రాకి 1 లేదా 2 ఓవర్లు ఇస్తాను. 20-25 hours అయిన తర్వాత ఓల్డ్ బాల్ కాస్త పాతబడిన తర్వాత ఐ విల్ బ్రింగ్ ఇన్ బుమ్రా ఫ్రెష్ and ask him to produce that reverse swing that which he has produced in the first innings. So a reverse swing kosam Bumrah with reverse swing, Ashwin with his turn on the bounce in the pitch మీద Kuldeep, Ashwin and Akshar will get them. ఏమీ ప్రాబ్లం లేదు. అయితే ఇండియా పూర్తిగా కంట్రోల్ సాధించలేదు కానీ ఇప్పటికీ ఐఎమ్ సేయింగ్ దట్ ఇండియా ఇస్ విన్నింగ్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఓడిపోతే మీరు నన్ను ట్రోల్ చేయండి, నన్ను ఏమన్నా అనండి, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. బట్ as things stands now, definitely India is winning this test match without any problem అన్నా, కానీ కొంత థ్రిల్లింగ్గా ఉంటుంది. లాస్ట్ డే 4th day మించి వెళ్ళే అవకాశం లేదు. ఇంగ్లాండ్ కానీ చేంజ్ చేస్తే 332 runs 4th డేనే చేంజ్ చేస్తారు, లేదంటే వాళ్ళు ఆల్అౌట్ అయిపోతారు. 5th డేకి మ్యాచ్ వెళ్ళే అవకాశం నాకు ఏమాత్రం కనబడట్లేదు. 4th డే రోజున డెఫినెట్గా మన బౌలర్స్ విల్ కమ్ బ్యాక్. ఎలాగైతే ఫస్ట్ వికెట్ తొందరగా వచ్చిందో, జో రూట్ అంత గొప్ప ఫామ్లో లేడు. సో ఇండియా విల్ విన్ దిస్ టెస్ట్ మ్యాచ్ ఆన్ day 4 అని అనుకుంటున్నాను నేను. అంత ఈజీ ఏమి కాదు. ఇండియాలో 378 అనుకుంటా, నాట్ 370, 387 మనం చేంజ్ చేసాము 2008లోనూ. అప్పుడు ముంబైలో ఇది జరిగినప్పుడు, ముంబై మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగిన ఇయర్లో సచిన్ టెండూల్కర్ అండ్ యువరాజ్ సింగ్ కలిసి 387
సక్సెస్ఫుల్గా చేజ్ చేశారు అనే చెన్నై పిచ్ ఆన్ ది లాస్ట్ డే. బట్ అది అన్నిసార్లు అవ్వదు. ఫారినర్స్ నేను చెప్పినట్టుగా 270 కంటే ఎక్కువ ఎప్పుడు ఇండియాలో చేజ్ చేయలేదు. 2 టీమ్స్ మాత్రమే ఫోర్త్ ఇన్నింగ్స్లో మోర్ దెన్ 200+ రన్స్ని ఇండియాలో సక్సెస్ఫుల్గా చేజ్ చేశారు. ఒకటి ఇంగ్లాండ్, ఒకటి వెస్టిండీస్. సో స్టాటిస్టిక్స్ పక్కన పెడితే కూడా ఈ ఇంగ్లాండ్ టీం ఎబిలిటీ ఉంది. బట్ స్టిల్ ఐ డౌట్ ఇట్ వెరీ మచ్. ఖచ్చితంగా ఇండియా 4th డే రోజున మ్యాచ్ గెలుస్తుంది. టేక్ ఇట్ ఫ్రమ్ మీ.